సందీపాని ఇంకో పక్కన బన్నీ బీకింగ్ మామూలు ఉండదు కంటెంట్ క్రియేటర్స్ తో. పూరి జగన్నాథ్ గారికి హ్యాట్సప్ చెప్పాలి. అప్పట్లోనే అద్భుతమైన లొకేషన్ లో అయితే షూట్ చేశారు. దేశముదురు షూటింగ్ జరిగిన లొకేషన్ ఇదే. ఏం చేస్తున్నారు? ఎందుకు దేశముదురు సినిమాలో హన్సిక ఉండే ఆశ్రమంలో చూపించారు కదా, ఇదే ఆ ఆశ్రమం. దీన్ని మొత్తాన్ని ఈ వీడియోలో మీకు చూపించేస్తాను, చూసేయండి. రీల్స్ చేసుకున్నారు, మంచి ఇల్లు అవుతున్నారు. ఇప్పుడు మీకు కనిపించే బ్రిడ్జ్ ఏ బ్రిడ్జో తెలుసా? ఫోన్ లో డబ్బులు అయిపోయినాయి, నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు. రోడ్డు మొత్తం మంచుతో కప్పబడిపోయింది. నిజంగా ఈ ప్రయాణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చేసిన ప్రయాణం, మనాలి టు ఢిల్లీ ప్రయాణం. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి అయితే మనాలిలో ఉన్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి అబ్బా, అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. సిస్సులో స్నోఫాల్ పడింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ చేసాము. దానికి తోడు ఆన్ ది వేలో ఉన్న ఈ మౌంటైన్స్ అన్ని చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా అనిపించినాయి అబ్బా. మిస్ అవ్వకండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది వీడియో అంతే అసలు. తర్వాత ఏంటంటే మేము నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళాలి కాబట్టి ఆన్ ది వే మనాలి టు ఢిల్లీ వెళ్ళే వేలోనే కుల్లు అవన్నీ ఉంటాయి కాబట్టి కుల్లులో చూడాల్సిన ప్లేస్ అవన్నీ ఆన్ ది వేలో చూసుకుందాం అని చెప్పి క్యాబ్ వాలీ అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో అయితే మేము బుక్ చేసుకున్నాం. కారు 9,000కి వచ్చింది. అంటే మేము 6 మెంబర్స్ ఉన్నాము. మనం మనాలి టు ఢిల్లీ వెళ్ళాలన్నా సరే పెర్ హెడ్ 1200 అలా ఛార్జ్ చేస్తారు బస్సెస్. ఆన్ ది వేరే ప్లేసెస్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళొచ్చు. అందుకని అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం కార్ బుక్ చేసుకున్నాం. మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాం. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి, ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే మనాలి టు ఢిల్లీ ప్రయాణం అయితే మొదలైపోయింది. దారిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ మనాలిని చాలా మిస్ అవుతాము, చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ కొత్త ట్రిప్లో కలుసుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి మనాలి రావడం ట్రై చేద్దాం. ఇప్పుడు సందీప్ అన్న అలాగే బన్నీ బీట్ కింగ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కలుద్దాం ఇప్పుడు మనం. సందీప్ అన్న వచ్చాడు, మామూలుగా ఉండదు. ఏం సమస్యలేండి, సరదాలో వచ్చాను. స్పితి వ్యాలీ వెళ్దాం. స్పితి టైంలో అనిపించేస్తుంది, మామూలుగా ఉండదు. మనతో అన్నతో పాటు బన్నీ బీట్ కింగ్ బ్రో కూడా వచ్చాడు. అన్న బ్రదర్ని కూడా ఒకసారి కలుద్దారండి. కేదార్నాథ్ వచ్చారంట ముందు, అప్పుడు కలుద్దాం అనుకున్నాను. తిరిగేసా కుదరలేదు. ఆ టైంలో ఎక్కడ ఉన్నది లేదు, కుదరలేదు ఆ టైం. సందీపాని ఇంకో పక్కన బన్నీ బీకింగ్ మామూలు ఉండదు కంటెంట్ క్రియేటర్స్ తో అనిపించేస్తాం మనాలిలో. ఇది మరి చక్కగా మంచి సర్ప్రైజు. బన్నీ బీకింగ్ బ్రో మన సందీప్ అన్నయ్య ఇద్దరు చక్కగా కలిసారు ఇక్కడ మనాలిలో. ఇది ఒక సడన్ సర్ప్రైజు. మంచిగా చక్కగా కొంచెంసేపు చిల్ అయ్యాము. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. బన్నీ బీట్ కింగ్ది బాగుందబ్బా. మహేంద్ర. ఇప్పుడు మనం కుల్లుకి వచ్చేసాం. కుల్లులో మనకి రివర్ రాఫ్టింగ్ తో పాటు హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కుల్లు తర్వాత మనం నగ్గర్కి వచ్చాం. ఈ నగ్గర్ క్యాస్టిల్లో దేశముదురు అలాగే హిందీ సినిమాలు చాలా చేశారు. నగర్ లో అడుగు పెట్టగానే మనకు అదిరిపోయే బ్రిడ్జ్ కనిపించిందబ్బా. మనకు దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ రే రీఛార్జ్ అయిపోయిందిరా, రీఛార్జ్ చెయ్యరా అని అరుస్తాడు, చూసారా? నా ఫోన్ లో డబ్బులు అయిపోయినాయి, నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు. ఇదేనంట మనకి ఎప్పుడో చూసాం కదా దేశముదురు. నాకు పర్ఫెక్ట్ గా గుర్తు రావట్లేదు కానీ బ్రిడ్జ్ అయితే గుర్తుంది. ఇదేనంట మరి. ఇదిగోండి మొత్తం నదైతే ఎండిపోయిందబ్బా, వాటర్ ఏం లేదు. మౌంటైన్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయి అసలు. ఇప్పుడు హన్సిక ఆశ్రమంకి వెళ్దానా అండి. హిమాచల్ టూరిజం ది క్యాస్టల్ నగ్గర్లో ఉన్నాం ప్రస్తుతానికి మనం. ఇదిగోని మంచి ప్లేస్లో మ్యాగీ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యాలీ వ్యూ చూడండి ఒక్కసారి, భలే ఉంది. నగ్గర్లో చూసారు ఎలా ఉన్నాయి అసలు ఈ హౌసెస్ కానీ ఇవన్నీ. దేశముదురు సినిమా ఎప్పుడో వచ్చిందబ్బా. దేశముదురు సినిమా షార్ట్స్ చాలా ఈ ప్లేస్ లో తీసారు, ఈ నగ్గర్లోనే. మంచి మంచి ప్లేస్ ఉంటాయి, అన్ని లోకల్స్ ఇల్లులు కానీ అన్ని భలే ఉంటాయి. అందుకని ఈ ప్లేస్ లో దేశముదురు షూటింగ్ చాలా వరకు ఇక్కడ జరిగిందంట.
ఇక్కడ అయితే ఒక మహల్ దగ్గరికి వచ్చి ఆపారు. ఎంట్రీ ఫీజు 50 రూపాయలు అంట. ఇదిగోండి ఇక్కడ టోకెన్ తీసుకొని అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా ఉంది లోపల. మనకి దేశముద్ర సినిమాలో ఆశ్రమం కింద యూజ్ చేశారు కదా, ఈ మహల్నే ఆశ్రమం కింద అయితే చూపించారు. లోపలికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో చూపిస్తాను రండి. టికెట్ అయితే ఎంట్రీ 50 రూపీస్. దేశముద్ర సినిమా మీకు గుర్తుంటే గనక హన్సిక అద్దంలో చూసుకుంటుంది, తిరుగుతూ చూసారా, ఒక ఆశ్రమం కింద యూజ్ చేశారు. అది ఇదే, ఇది మహల్. ఇది దీన్ని ఆశ్రమం కింద వాడేశారు అప్పుడు. అది ఇక్కడ ఇది చూసారు ఎలా ఏర్పాటు చేశారు, ఒరిజినల్ అబ్బాయి. ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్ అని చెప్పి ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఎన్ని సినిమాలు తీశారని చెప్పి మొత్తం లిస్ట్ ఉంది. అదిగోండి దేశముద్ర తెలుగు, ఇంకా హిందీ సినిమాలు చాలా తీశారు అబ్బాయి ఈ ప్లేస్ లో. చూసారు ఇది మీకు దేశముద్ర మూవీలో ఇవన్నీ కనిపిస్తాయి అబ్బా షార్ట్స్. ఇదిగోండి వాళ్ళందరూ ఉండేది అన్ని ప్లేసెస్ ఎక్కువ ఇక్కడే షార్ట్స్ అన్ని తీశారు. ఒక ఆశ్రమం ఉంటుంది కదా, ఆశ్రమంలో దీన్ని యూజ్ చేసుకున్నారు. ఇది ఒక మహల్. ఇది ఇప్పుడు మీరు చూసిన షాట్ ఇదే. సూపర్ కదా. పూరి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ టైంలో ఇక్కడికి వచ్చి అసలు షూటింగ్ చేశారు. మంచి లొకేషన్ ఎదుర్కొన్నారు అప్పట్లోనే. కేకో కేక టేకే బౌ మీకు. ఇక్కడ చూడండి డ్యాన్స్లు వేస్తున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు, మంచి ఇల్లు అవుతున్నారు. అది ప్లెయిన్ మ్యాగీ అయితే 60 రూపీస్ అంట. ఏదో ఒకటి కొంచెం సేపు తినేసి వెళ్ళిపోదాం. ఎంత బాగుంది మ్యాగీ కలుపుతుంది తింటారా మామ. మా వాళ్ళు పులిహార. చూసారు కదా దేశముద్ర షూటింగ్ జరిగిన ప్లేస్ అయితే చక్కగా చూపించేసాను. చాలా బాగుంది అబ్బాయి. చూసిన దేశముద్ర మూవీ గుర్తొచ్చేసింది నాకు. అలాగుంటున్నారు, మామూలుగా ఉండదు. అది అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. కుల్లులో పారాగ్లైడింగ్ చాలా ఫేమస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేయండి. 3000, 3500 అలా చార్జ్ చేస్తారు. ఇలా రోడ్డు పక్కన చూసారా రాఫ్టింగ్ అని చెప్పి బోర్డ్స్ పెట్టున్నాయి. రివర్ రాఫ్టింగ్ చాలా చాలా ఫేమస్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రిటర్న్ లో వచ్చేటప్పుడు నగ్గర్లో అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేసాము. దానివల్ల కార్ అతను ఎక్కువ ప్లేస్ చూపించడానికి టైం సరిపోలేదు. మనాలి టు ఢిల్లీ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చూడండి ఫుల్ ఫాగ్ తో మొత్తం క్లోజ్ అయిపోయింది రోడ్డు. అసలు నిజంగా ఏం కనబట్లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నట్టే కారులో. అసలు అతను ఎలా డ్రైవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు ముందెళ్తున్న కార్ అయినా బస్సు అయినా ఏం కనబట్లేదు. చాలా సేఫ్ గా వెళ్ళాలంటే మనాలి టు ఢిల్లీ వెళ్ళేటప్పుడు బస్సు ప్రయాణమే కరెక్ట్. ఇలా కారులో జర్నీ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. చూసుకోండి. ఓకేనా, అందరికి టేక్ కేర్, బాయ్ బాయ్. ఓ నాయనో ఏం రోడ్లు అయ్యా బాబు.